హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనతో మనమే ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం. సో, జనరల్‌గా మనకు ఎప్పుడు కంపెనీ దొరుకుతుందా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి అంటే దొరకదు. ఎప్పుడు మనకు 24 అవర్స్ మనతో ఎవరు ఉంటారంటే మనమే. సో, మనల్ని మోటివేట్ చేయగల ఒకే ఒక వ్యక్తి ఎవరో కాదు అది మనమే. మరి ఈ మనతో మనం మాట్లాడడం ఏంటి అని అనిపించొచ్చు. కానీ మనతో మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక నిద్రపోయేటప్పుడు తప్ప. అంటే ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. సో, ఆ ఆలోచనలేవో ఇంగ్లీష్‌లోనే చేసుకుంటే మనతో మనం మాట్లాడినట్టే అవుతుంది. అలా మనతో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో, జనరల్‌గా మనం ఏదైనా బాధపడినప్పుడు, లేకపోతే మనకు మనమే ధైర్యం చెప్పుకునే సందర్భాలొస్తూ ఉంటాయి. సో, అటువంటి సందర్భాల్లో మనతో మనమే ఏమనుకోవచ్చు, లెట్ మీ కంఫర్ట్ మైసెల్ఫ్. అంటే నన్ను కంఫర్ట్ అంటే ఏంటి? ఓదార్చడం అని ఇక్కడ. అంటే నన్ను నేను బుజ్జగించుకుంటా. నన్ను నేనే ఓదార్చుకుంటా. ఎందుకంటే ఎవరో మనల్నొచ్చి ఓదారుస్తారు అని ఎదురు చూడడం కన్నా అంటే జనరల్‌గా ఫస్ట్ మనల్ని ఓదార్చుకునే వ్యక్తి మనమే అయుంటాం కాబట్టి సో, లెట్ మీ కంఫర్ట్ మైసెల్ఫ్. హూ ఎల్స్ ఇఫ్ నాట్ మీ? హూ ఎల్స్ ఇఫ్ నాట్ మీ? ఇంకెవరు నేను కాకపోతే. హూ ఎల్స్? ఇంకెవరు? ఇఫ్ నాట్ మీ లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మీ అది నేను కాకపోతే ఇంకెవరు? సో, లెట్ మీ కంఫర్ట్ మైసెల్ఫ్. లెట్ మీ కంఫర్ట్ మైసెల్ఫ్ అంటే నన్ను నేనే ఓదార్చుకుంటా. ఓదార్చుకొని అని చెప్పుకోవచ్చు. సో, కొన్ని సందర్భాల్లో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనమే అద్దంలో చూసుకుంటూ మనము ఇలా చెప్పుకోవచ్చు. ఐ యామ్ యూనిక్. నేను ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి? వై షుడ్ ఐ కంపేర్ మైసెల్ఫ్ టు అదర్స్? ఎందుకు నేను ఇతరులతో కంపేర్ చేసుకోవాలి? సో, ఐ యామ్ యూనిక్. ఐ యామ్ యూనిక్ అంటే నేను నాలాగా ఎవరు లేరు. నేను ఒక్కడినే అన్నట్టు చెప్పుకోవడం అంట. ఐ యామ్ యూనిక్. ఐ యామ్ వన్ ఇన్ ఎ మిలియన్. నేను 1000 మందిలో నూటికో, కోటికో ఒక్కడిని అని మనల్ని మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగేలాగా చెప్పుకోవడం. మనతో మనమే చెప్పుకోవడం అన్నమాట. సో, జనరల్‌గా కొంతమంది మీద కోపం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి ఈమె ఇలా విసిగిస్తుంది. ఆమె మరీ ఇంత చిరాకు తెప్పిస్తుంది. ఇలా అనుకుంటూ ఉంటా. సో, అలాంటి సందర్భాల్లో హౌ అనాయింగ్ షీ ఈస్. హౌ అనాయింగ్. అనాయింగ్ అంటే ఎంత చిరాకు తెప్పిస్తుంది. ఎంత కోపం తెప్పిస్తుంది. హౌ అనాయింగ్ షీ ఈస్. లేదు ఒక సంఘటన ఎంత చిరాకు తెప్పించేలా ఉంది అని చెప్పాలన్నా హౌ అనాయింగ్ ఇట్ ఈస్. హౌ అనాయింగ్ ఇట్ ఈస్. సో, ఇలా మనం మనలతో మనమే చెప్పుకోవచ్చు. మనతో మనమే షేర్ చేసుకోవచ్చనమాట. సో, ఎవరైనా మనల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలా, లేకపోతే మనం చిన్న చూపు చూసేలా మాట్లాడారనుకోండి. అబ్బా! ఇది నాకేం ఫరక్ పడదు. ఇది నాకొక లెక్క కాదు అని జనరల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! దాన్ని ఇట్ హార్డ్‌లీ మ్యాటర్స్ టు మీ. ఇట్ మ్యాటర్స్ టు మీ నథింగ్. నథింగ్. ఇట్ మ్యాటర్స్ టు మీ అది నన్నేం చేయలేదు. ఇట్ హార్డ్‌లీ మ్యాటర్స్ టు మీ. కొంచెం గూడా నన్ను ఏమీ చేయలేదు. సో, అని ఇలా మనం చెప్పుకో ఇట్ హార్డ్‌లీ అంటే అస్సలు ఇట్ హార్డ్‌లీ మ్యాటర్స్ టు మీ అంటే ఇక్కడ నెగెటివ్ మీనింగ్ ఇస్తుందనమాట. అంటే అది నన్నేమి చెయ్యలేదు అని. లేదు ఎవరైనా చెప్పే మాటలు కానీ, ఒక వ్యక్తి సహవాసం గాని నాకు చాలా ఇంపార్టెంట్. ఆ విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలనుకోండి. ఇట్ మ్యాటర్స్ టు మీ ఎ లాట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ మ్యాటర్స్ టు మీ ఎ లాట్. ఎంతో నాకు ముఖ్యం. అది నన్ను ఎంతో ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవాలి. ఇట్ మ్యాటర్స్ టు మీ ఎ లాట్. సో, ఇలా చెప్పుకోవచ్చు. లేదు నాకు కావాల్సిందల్లా నన్ను ప్రభావితం చేసేదల్లా నీ మాటలే, లేకపోతే నీ బిహేవియరే. నాకు ఇంపార్టెంట్ అదే అని చెప్పాలి. ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ ఈస్ యువర్ బిహేవియర్ లేకపోతే ద వే యూ బిహేవ్. ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ అనేది ఒక ఫ్రేజ్‌గా తీసుకుంటే అంటే దీన్ని మొత్తం ఒక నౌన్‌గా తీసుకోవాలి. ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ ఈస్ యువర్ వర్డ్స్ లేకపోతే ఈస్ యువర్ బిహేవియర్. యూజ్ లేకపోతే ద వే యూ బిహేవ్. నన్ను ప్రభావితం చేసేదల్లా నన్ను ఏ రకంగానైనా నాకు కావాల్సిందల్లా నీ మాటలే, నీ బిహేవియరే లేకపోతే
అతని రెస్పాన్స్, ఇలాంటి వాక్యాలు చెప్పుకోవచ్చు. మనతో మనం మోస్ట్‌లీ ఇలాంటివి చెప్పుకుంటుంటాం కాబట్టి, ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో, జనరల్‌గా ఏదైనా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, పలానా వ్యక్తి బిహేవియర్ కానీ, పలానా నొప్పి మనకు ఉన్న నొప్పి కానీ, ఏదైనా పెయిన్ కానీ మనం దిస్ పెయిన్ ఈస్ బాదరింగ్ మీ ఎ లాట్, లేకపోతే దిస్ ఈస్ గెట్టింగ్ ఆన్ మై నర్వ్స్, దిస్ ఈస్ గెట్టింగ్ ఆన్ మై నర్వ్స్ అంటే, అంటే ఇది నాకు కోపం తెప్పిస్తూ ఉందని. లేదు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది అని చెప్పండి. దిస్ పెయిన్ ఈస్ బాదరింగ్ మీ ఎ లాట్, దిస్ ఈస్ బాదరింగ్ మీ, లేకపోతే దిస్ బాదర్స్ మీ ఆల్వేస్. అంటే ఎప్పుడు నన్ను ఇది బాధ పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో, కాబట్టి ఇలా చెప్పుకోవచ్చు. దిస్ పెయిన్ బాదర్స్ మీ ఎ లాట్ జనరల్‌గా చెప్పుకునేటప్పుడు. ఓకే. లేకపోతే మనకేదైనా దెబ్బ తగిలిందనుకో, ఇట్స్ హర్టింగ్ అన్నప్పుడు మనకు ఫిజికల్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. మానసికంగా నాకు మనసు బాధగా ఉంది, నువ్వు అలా మాట్లాడొద్దు, డోంట్ టాక్ టు మీ లైక్ థట్, ఇట్స్ హర్టింగ్, రియల్లీ హర్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇలా మనం చెప్పుకోవచ్చనమాట. చాలా సందర్భాల్లో మనతో మనమే అనుకుంటూ ఉంటాం. అబ్బా! నేను ఫలానా ఇలా అయితే బావుండు, నేను గన ఒక పక్షినైతే, నేను గాని పీఎంనైతే, ఇలాంటి ఊహలనేది మనతో ఊహించుకుంటూ ఉంటాం కదా! అటువంటి సందర్భాల్లో అయితే ఎలా చెప్పుకోవచ్చు? ఐ విష్ ఐ కుడ్ ఫ్లై. అబ్బా! నాకు రెక్కలొస్తే ఐ విష్ ఐ కుడ్ ఫ్లై. ఐ విష్ ఐ కుడ్ బికమ్ ఎ మిలియనీర్ అయిపోతే ఎంత బావుండు. ఐ విష్ చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం. చాలా వేడిగా ఉంది, వర్షం పడితే బావుండు. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్. ఇట్ కుడ్ కాదు, ఇట్ వుడ్ రెయిన్. వర్షం పడితే బావుండు. సో, ఐ కుడ్ అని ఎందుకు అంటున్నామంటే కాగలిగితే అంటే పాసిబిలిటీ అన్నమాట. సో, ఇట్ వుడ్ రెయిన్ అంటే పడితే బావుండు. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్. ఎంత బావుంటుంది. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్. నేను పలానా అంటే ఫ్యూచర్‌లో కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే పలానా దేశంలో ఒక మ్యాచ్ జరుగుతుంది, అక్కడ నేనుంటే ఎంత బావుండును. అది జరగదు. కానీ మనం ఊహించుకుంటుంటాం. అలాంటి సందర్భంలో ఐ విష్ ఐ వర్ దేర్. ఐ విష్ ఐ వర్ అనాలి. ఇదేంటంటే ఇటువంటి హ్మ్, ఊహించుకునే సెంటెన్సెస్‌లో మాత్రమే ఉపయోగిస్తామనమాట. ఐ విష్ ఐ వర్ దేర్. ఐ విష్ ఐ వాస్ దేర్. అంటే ఇదేంటంటే గతంలో నేనక్కడ ఉండుంటే బావుండు. అక్కడ పలానా ఫంక్షన్ జరుగుతూ ఉంది, లేకపోతే అలా జరిగింది. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ గాని నేనక్కడ ఉండుంటే బావుండు అని చెప్పంటే ఐ విష్ ఐ వాస్ దేర్ అనొచ్చు. సో, ఇలా ఊహించుకోవడంలో గూడా మనతో మనమే ఇటువంటి స్పెషల్ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. సో, అలాగే ఐ విష్ ఐ కుడ్ చేంజ్ ద వరల్డ్. నేనే మనం జనరల్‌గా అనుకుంటుంటాం. నేనే ప్రపంచాన్ని మార్చేయగలిగితే ఎంత బావుండు. ఐ విష్ ఐ కుడ్ చేంజ్ ద వరల్డ్. సో, ఇలా మనం చెప్పుకోవచ్చనమాట. జనరల్‌గా మనతో మనమే చెప్పుకుంటూ నేనెందుకిలా ఉన్నాను? నేనెందుకిలా ఆలోచిస్తున్నాను? వై షుడ్ ఐ థింక్ దిస్ వే? ఎందుకు నేను ఇలా ఆలోచించాలి? వై షుడ్ ఐ థింక్ దిస్ వే? వై యామ్ ఐ లైక్ థిస్? నేనిలా ఎందుకున్నాను? వై యామ్ ఐ లైక్ థిస్? వై యామ్ ఐ డూయింగ్ దిస్? వై యామ్ ఐ డూయింగ్ దిస్? మనల్ని మనమే క్వెషన్ చేసుకోవడం. వై యామ్ ఐ డూయింగ్ దిస్? సో, వై షుడంట్ ఐ ఫీల్ హ్యాపీ? ఎందుకు నేను హ్యాపీగా ఉండకూడదు? వై షుడంట్ ఐ చిల్? లేకపోతే వై షుడంట్ ఐ బీ చేర్‌ఫుల్? వై షుడంట్ ఐ బీ cheerful? నేనెందుకు cheerfulగా ఉండకూడదు? వై షుడ్ ఐ బీ వరీడ్ అబౌట్ దిస్? నేనెందుకు దీని గురించి బాధపడుతూ ఉండాలి? సో, ఇలా మనతో మనమే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనతో మనమే మోటివేటివ్‌గా, అలాగే ప్రతి వాక్యం చిన్న, పెద్ద వాక్యం గూడా మనలో ఇంగ్లీష్‌లోనే మనం ఆలోచిస్తూ ఉంటే మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అనేది వస్తుందనమాట. లేదు, ఈ ప్రాక్టీస్ అనేది మనతో ప్రారంభం కాలేదు, ఎప్పుడు ఏదో ఒక వ్యక్తి గురించి వెయిట్ చేస్తున్నాం ప్రాక్టీస్ చేయడానికి అనుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది అస్సలు రాదు. సో, ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు, ఇన్‌స్టిట్యూట్స్ మనం ఎన్ని తీసుకున్నా గాని, అన్ని చోట్ల మనం వెళ్ళినా గాని ఇది అల్టిమేట్ అన్నమాట. సో, కీప్ ప్రాక్టీసింగ్ విత్ యువర్‌సెల్ఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.